హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హరణ్యకి డాక్టర్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయకండి అని చెప్పింది. సో స్టార్ట్ చేసిన ఓన్లీ లిక్విడ్స్ స్టార్ట్ చేయమన్నారు. లైక్ రైస్ బాయిల్ చేసేటప్పుడు మనకి వాటర్ తీస్తాం కదా, గంజి నీళ్ళు అండ్ యాపిల్ని పాలు మన ఫార్ములా మిల్క్ అన్నా బ్రెస్ట్ మిల్క్ అన్నా వేసి లిక్విడ్ లాగా చేసి అది లేదా అవి అలా స్లోగా స్టార్ట్ చేయమండి. ఉగ్గు సెర్లెక్స్ అయితే ఇప్పుడే వద్దు అని చెప్పింది. 7th మంత్ అప్పుడు అలా చేయమని చెప్పింది. అందుకనే నేను ఇదైతే ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను. యాపిల్ని లైట్గా ఉడకబెట్టి వాటర్లో దాంట్లో కొద్దిగా ఫార్మా మిల్క్ పౌడర్ వేసి దాన్ని బాగా జ్యూస్ చేసి పెడుతున్నాను. సో దానివల్ల నేను ఇది స్టార్ట్ చేసి హార్డ్లీ 1 వీక్ అయింది. మార్నింగ్ వచ్చేసి నేను రైస్ కుక్ చేసినప్పుడు గంజలీలో అండ్ ఈవినింగ్కి ఇలా యాపిల్ ప్యూరీ పెడుతున్నాను. దానివల్ల నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి హరణ్యలో. నేను చెప్పాను కదా, హరణ్యలో మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ లేదు. అలాంటిది ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్కి నాకు తను బోర్ల పడడము, చాలా యాక్టివిటీస్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. నాకు తనకి మజిల్ స్ట్రెంగ్త్ లేదు అని డాక్టర్ చెప్పింది, బట్ ఐ క్యాన్ సీ ద డిఫరెన్స్. చాలా బెటర్గా అయింది ఇప్పుడు. అండ్ తను కొంచెం తినడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. తను అప్పుడే తినడం అయితే సరిగ్గా తినట్లేదు. కానీ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ డెవలప్మెంట్స్ నౌ. తనలో ఇంత డిఫరెన్స్ చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే చాలా అల్లరి అయిపోయింది. ఈ అల్లరిని భరించడం మాత్రం అవ్వట్లేదు. ఏ పని చేసుకొనియదు. తన పక్కన ఎప్పుడు కూర్చొని తను ఆడిపిస్తూనే ఉండాలి. వేరే ఏ పని చేసుకొనియదు. చూడండి నన్ను ఎంత డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుందో. అండ్ ఇప్పుడు మేము ఈ ఇల్లు వెక్కేసేసి వేరే ఇంటికి వెళ్తున్నాము. ఇవన్నీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. కొన్ని సామాన్ తీసేసేది, కొంచెం చదురుకునేది, ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే తనని చూసుకుంటూ నేను ఈ పనులు చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకనే వీకెండ్స్లోనే ఏదైనా తనని పట్టుకోవడానికి మా వారు ఉన్నప్పుడు నేను వేరే వర్క్స్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో దాంట్లోనే ఇలా చిన్న పనులను చేసుకుందామని చేసుకుంటుంటే ఎంత డిస్టర్బ్ చేస్తుంది చూడండి. నేను తనని చూడట్లేదు, నేను వేరే పని చేసుకుంటున్నా అనేసి నా చెయ్యిని ఎలా గిచ్చుతుందో చూడండి. అసలు చాలా అల్లరి చేస్తుంది. ఎంత అయినా ఇంతకుముందంటే మైల్ స్టోన్స్ అంత యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు అయితే నేను పక్కన లేకున్నా నేను వేరే పనులు చేసుకుంటున్నా తను ఆడుకుంటూ ఉండేది, అంటే సైలెంట్గా ఉండేది. ఇప్పుడు అలా కాదు. నేను కిచెన్లో ఉంటే కేక్ వేసి మరీ పిలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను తనని చూడట్లేదని నా చెయ్యిని కొట్టి గిచ్చి పెడుతుంది. ఇంత అల్లరి అయిపోయింది. సో స్వీట్ ఆఫ్ దిస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.